నుండి నేటి వరకు అందరికీ అండగా ఉంటుందని సరితమ్మ మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక మన నడిగడ్డ బిడ్డ ఒక మన ఉమ్మడి మామనారు బిడ్డ ఉన్నాడని రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనం పనిచేస్తే బాగుంటుందని ప్రజలు బాగుపడతారని ఆమె మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎవరున్నా లేకపోయినా నేను మీకు అండగా ఉంటానని 2 బంగ్లాలని సైతం ఎదుర్కొని ఈరోజు నిలబడిందయ్యా. సరితమ్మ చాలా కష్టపడిందన్న. రాత్రి 12-1 గంటకు తిన్న సందర్భాలు ఉన్నాయన్న. నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయన్న. అన్న ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. చాలా కష్టపడిందన్న ఆమె. రాత్రి అనక పగులనక తినక ఆడపిల్లలకి ఎన్ని కష్టాలు ఉంటాయి నాకు తెలుసన్న. మేము దగ్గరుండి చూసినామన్నా. దయచేసి ఆమె కష్టాలను గుర్తించండి అన్న. ఒక్కసారి ఆమె ఎన్ని కష్టాలు పడింది, ఏ అర్ధరాత్రి వరకు ఉపన్యాసం ఇచ్చింది, ఏ ఊరు తిరిగింది, వాడలో ఒక పెద్ద మనిషిని ముసలోని ఆడపిల్లల్ని ఉత్తేజపరిచి ఈరోజు నేనున్నా మీకు అండగా అంటూ మేము మీ ఇంటి ఆడపిల్లను 2 బంగ్లాలు వేరు, నా ఇల్లు వేరు, నాది బంగ్లా కాదు, నాది ప్రజానిలయం, ఎప్పుడైనా రాండి అని చెప్పి ఆమె ఎంతో సుఖంగా ఉన్న తన సుస్థిరాన్ని విడిచిపెట్టి ప్రజల కోసం నడిగడ్డ కోసం ఉన్న 70 ఏళ్ళ కాంటి మదన పడుతున్న ప్రజల బాధను తీర్చడానికి వచ్చిందన్న. దయచేసి అర్థం చేసుకోండి అన్న. రేవంత్ అన్న గారు ఒక్కసారి బీసీలకి అవకాశం మళ్ళీ రాదన్న. దయచేసి ఎప్పుడు ఎవరు ఢీ కొట్టలేరన్న. ఒక ఆడపిల్ల ధైర్యంగా నిలబడిందంటే మీలాంటి ఆదర్శవంతులది మాలాంటి అండ ఉందని, మాలాంటి ప్రజల అండ ఉందని మేము ఆమెకి మరొక్కసారి ఈ వీడియో ద్వారా ఆమె తరఫున మీకు మరీ చేతులైతే మొక్కుతున్నాను. దయచేసి ఆమెను అలాగే ఉండనిద్దాం, అలాగే కొనసాగిద్దాం, అలాగే మీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి మేము చూస్తామన్న. ఖచ్చితంగా ఆమె చేతులారా అభివృద్ధి అన్న ఖచ్చితంగా జరుగుతుంది. ఆడపిల్లల చదువు కావచ్చు, విద్యావంతులు ఎక్కడెక్కడ లేరు, ఆమె చదువుకున్న వ్యక్తి అన్న. చాలా బాగా ఆలోచిస్తుందన్న విద్యావంతుల గురించి. దయచేసి రేవంత్ అన్న గారు మీరు ఆమెను ఎక్కడ తీయొద్దన్న. అసలు ఈ పార్టీ ఇన్ఛార్జ్ తీసుకోవడానికి భయపడి చాలామంది వెళ్ళిపోయారన్న. ఆమె వచ్చిన తర్వాత బీజేపీ నుండి తప్పుకున్న వాళ్ళని చూసాం. 2 బంగ్లాలు ఒకరినే గెలిపించుకోవడానికి నానా తండాలు పడిన వాళ్ళని చూసాం. ఈరోజు గెలుపు వచ్చినాక పొదరింట్లోకి దొంగచాటుగా జొరబడే వాళ్ళని చూడబోతున్నామన్న. దయచేసి అది ఆపండి అన్న. దయచేసి సరితమ్మ ఆధ్వర్యంలో గద్వాల అభివృద్ధి అంచెలంచెలుగా ఎదుగుతాం మేము చూస్తామన్నా. ఖచ్చితంగా మేమే మీకు మాది రేవంత్ అన్న ఆధ్వర్యంలో పనిచేసిన సరితమ్మ గారి వల్లనే అభివృద్ధి జరిగిందని మేమే సాక్ష్యాలుగా చెప్తామన్నా. ఆ రోజు వస్తుందన్నా. ఈసారి భారీ మెజార్టీగా గెలిపించుకుంటామన్నా. ప్రజలందరూ ఆమెకి అండగా ఉన్నారన్నా, ఉంటూనే ఉంటామన్నా. జై సరితమ్మ, జై రేవంత్ అన్న.